అటుక సర్కారు వైద్యుల అనధికారిక సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియసైంది. 51 మంది బోధనాసుపత్రుల వైద్యులకు ఉద్వాసన పలుకుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో 8 మంది అసోసియేట్, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లు ఉన్నారు. మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. త్వరలో మరో 3 ప్రొఫెసర్లపైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. వైద్యుల బాధ్యత రాహిత్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏడాదిగా విధులకు దూరంగా ఉన్న వారిని రాజీనామా చేసినట్టుగా భావించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే సంజాయిషీ నోటీసులు జారీ చేసి తగిన సమయం ఇచ్చినా స్పందన లేకపోవడంతో 51 మంది వైద్యులను విధుల నుంచి తప్పించినట్టు ప్రభుత్వం తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ హారిక, చెప్పండి. నాని, గుడ్ ఈవినింగ్ నాని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై కట్టుదిట్టమైన నియంత్రణకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా బోధనాసుపత్రుల్లో విధులకు హాజరు కాకుండా అనధికారికంగా సెలవు తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ హెల్త్ డిపార్ట్మెంట్ సీరియస్ మెసేజ్ పంపింది. ఏడాది కాలంగా విధులకు దూరంగా ఉంటున్న 50 మంది వైద్యులకు సేవల నుంచి తొలగించడం ద్వారా బాధ్యత రహిత్యాన్ని ప్రభుత్వంలో తావులేదని స్పష్టం చేసింది. ఇందులో అసోసియేటెడ్ ప్రొఫెసర్లు, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉండడం మనం గమనించాలి. ఇది ఇంకా 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వం 2వ దశ చర్యలకు కూడా రంగాన్ని సిద్ధం చేసింది. అంటే ముందుగా నోటీసులు, తర్వాత విచారణ, చివరికి కఠిన చర్యలు అనే క్లియర్ ప్రాసెస్ అయితే ఫాలో అవుతుంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే, ప్రజలకు సేవ చేయాల్సిన వైద్యులే విధులకు దూరంగా ఉంటే అది కేవలం డిసిప్లిన్ ఇష్యూ కాదు, ప్రజల ఆరోగ్య హక్కులపై దాడి ఉన్నట్టే అని ఇక్కడ స్పష్టం చేశారు. అందుకే ఈసారి ప్రభుత్వం ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేకంగా హాస్పిటల్స్ లో పనిచేసే వైద్యులు, భవిష్యత్ డాక్టర్లకు మార్గదర్శకాలు, ఇలాంటి వాళ్ళు విధులకు హాజరు కాకపోవడం వల్ల మెడికల్ స్టూడెంట్స్ ట్రైనింగ్ కూడా దెబ్బతింటుంది. దీంతో హెల్త్ సిస్టమ్ మొత్తానికి నష్టం జరుగుతుంది. అధికారుల సమాచారం ప్రకారం ముందుగా సంజాయిషీ నోటీసులు ఇచ్చినా కూడా రెస్పాన్స్ అవ్వకపోతే దానికి డిస్మిస్ చర్యలు తీసుకున్నట్టు చెప్తున్నారు. అంటే ప్రభుత్వం తక్షణం కాకుండా సరైన ప్రక్రియ తర్వాతే నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేస్తుంది. ఇంకా ముందుకు కూడా విధులు నిర్లక్ష్యం చూపే వారిపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని, మరో 3 ప్రొఫెసర్లపై కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. మొత్తానికి ఈ చర్యలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రమశిక్షణ పెంచడమే కాకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై ఫోకస్ పెట్టినట్టు స్పష్టమవుతుంది. ఇక ఈ నిర్ణయం ఇతర వైద్యులకు హెచ్చరికగా మారుతుందా, లేకపోతే ఇంకా వివాదాలకు దారితీస్తుందా అనే విషయంపై చూడాలి. థ్యాంక్ యూ హారిక.